ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. 3 కేసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూశాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 10 నెలల చిన్నారికి సైతం కరోనా సోకింది. జ్వరంతో ఉన్న చిన్నారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. జనవరి నుంచి రాష్ట్రంలో మొత్తం 28 కోవిడ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో మరో 4 కేసులు నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, గుడ్ మార్నింగ్. కర్నూలులో ఈ యొక్క కరోనా వ్యాధి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజుల్లోనే సుమారుగా 3 కేసులు నమోదవడం అన్నది ఒక డేంజర్ బెల్స్ ను మోగిస్తుందని చెప్పాలి. నిన్న ఒక 65 ఏళ్ల వృద్ధుడికి ఈ యొక్క కరోనా పాజిటివ్ గా అధికారులు నిర్ధారించగా నిన్న సాయంత్రం మళ్ళీ కూడా ఒక ఇద్దరికి అంటే మరో 2 పాజిటివ్ బారిన పడ్డట్టుగా సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో కూడా చూసుకున్నట్టయితే కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్కి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ కు పరీక్షలు నిర్వహించగా ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆయన ఇంట్లోనే ఐసోలేషన్ చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం ఉంది. మరొకరికి మంత్రాలయం మండలం పరమాన్దొడ్డి తాండాకు చెందినటువంటి 25 ఏళ్ల మహిళ అనారోగ్యంగా గత వారం రోజులుగా కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతోంది. అయితే ఆవిడకు కూడా పరీక్ష చేయగా మంగళవారం మధ్యాహ్నం పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ మహిళను విఐపి నెగిటివ్ ప్రెషర్ రూమ్ కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గడిచిన 2 రోజుల్లోనే 3 కేసులు కరోనా కేసులు కర్నూలు జిల్లాలో నమోదవటం అన్నది అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా కరోనా క్రమక్రమంగా రోజు రోజుకు కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కేసులు నమోదవటం అన్నది కూడా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి ఇది ఎక్కడ గతంలో లాగా పూర్తి స్థాయిలో విజృంభించి ప్రజలను ఇబ్బంది పెడుతుందా, ప్రాణాల మీదకి తీసుకొస్తుందా అన్న ఒక భయాందోళన అయితే ప్రజల్లో నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వచ్చిన కేసులను దృష్టిలో ఉంచుకొని ఎంతో అలర్ట్ గా ఉండాల్సినటువంటి అధికారులు కొంత మేరకు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు ఇటు కరోనా బాధితుల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో ఉంది. 2 రోజుల క్రితం నమోదైనటువంటి 65 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ గా నమోదైనటువంటి వృద్ధుడికి సంబంధించి అతన్ని ఐసోలేట్ చేయడంలో కానీ చికిత్సను అందించడంలో కానీ నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది. పూర్తి స్థాయిలో కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించడము లేదా నెగిటివ్ ప్రెషర్ రూమ్ లోకి తరలించే చికిత్సను అందించడం లాంటి చర్యలు చేపట్టకుండా మొత్తంగా కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులను అదుపు పట్టి బయటికి రాకుండా చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా మీడియాను కూడా ఇగ్నోర్ చేసిన పరిస్థితి, ఎక్కడ కూడా సమాచారం ఏమీ ఇవ్వకుండా దోబుజులాడిన పరిస్థితి అయితే నిన్న కర్నూలు జిల్లాలో పడుచూపింది. అయితే మళ్ళీ నిన్న 2 కేసులు నమోదవడంతో దిక్కుతోచని అధికారులు మళ్ళీ ఒక పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేసేందుకు వారిని చికిత్సను అందించేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే అక్కడ ఏదైతే కోవిడ్ పేషెంట్స్ కోసం నుంచి ఓల్డ్ గైనిక్ వార్డులో ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో కూడా అధ్వానంగా ఉన్నాయి. కనీస టాయిలెట్స్ కూడా అంటే ఏదైతే కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు సంబంధించి ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు కల్పించాలి. మరి ఒక వ్యాధి ఇతరులకు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు వాళ్లకు అన్ని వసతులు ప్రత్యేకంగా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా స్పందించాల్సిన అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం వహించారు. పాత గైనిక్ వార్డులో ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ యూనిట్ లో ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ కి సంబంధించిన సదుపాయాలు లేకపోవడంతో వారిని మరొక వార్డుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ను అటు ఇటు మార్చడం వల్ల పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైతే ఈ యొక్క పాజిటివ్ పేషెంట్స్ ఎవరికైతే ఆ కరోనా పాజిటివ్ వచ్చిందో వారు వచ్చిన ప్రాంతాల నుంచి కానీ వారు ఉన్న ఏరియాలు కానీ మొత్తంగా కూడా శానిటేషన్ చేసేందుకు అలర్ట్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా నిన్న కర్నూలు జిల్లాలో ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే సమాచార లోపం శాఖల మధ్య అటు డిఎంఎండ్హెచ్ఓ ఇటు వైద్యాధికారులకు మధ్య ఎటువంటి పొంతన లేని సమాచారం ఉండటంతో ఎవరు కూడా దేన్ని నిర్ధారించుకోలేని పరిస్థితి. కరోనా వచ్చిందని మీడియా అడిగితే అసలు కరోనా వచ్చిందనే విషయం మాకే తెలియదు, పాజిటివ్ వచ్చిన విషయం మాకే తెలియదు, రిపోర్ట్స్ లేవంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం అవ్వాల్సిన జిల్లా యంత్రాంగం ఇంకా నిమ్మకు నీరుగా వ్యవహరిస్తుందన్న వాదనలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి జిల్లా యంత్రాంగం ఈ రోజు ఏ విధంగా వ్యవహరిస్తుంది లేదా అన్న దాని మీద వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.